మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ మరియు వాటికి సంబంధించి ట్రీట్మెంట్ విధానం తెలుసుకుందాం. వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్కి. సో దాని గురించి చెప్పండి, దాని రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మనము గత 45 డేస్గా చేస్తున్నటువంటి అవేర్నెస్ కార్యక్రమం ఏదైతే అంటున్నామో, లేకపోతే ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో సుమారుగా 10,000 కుటుంబాలకు పైన ప్రత్యేక అవగాహన కల్పించడం జరిగింది. దీంతో పాటుగా ఎన్నో విషయాలు మనం ప్రజలతో డిస్కస్ చేసిన సందర్భాల్లో మహిళల్లో ఈ దంత సమస్యలు కానీ, లేదా పిల్లల్లో ఈ దంత సమస్యలు కానీ, లేదా చిన్న వయసులోనే పళ్ళు పోగొట్టుకోవడం అనే సమస్య చాలామందిలో కనిపిస్తుంది. సుమారుగా 75% మంది యువత చిన్న వయసులోనే వాళ్ళకు తెలియకుండానే పళ్ళకు సంబంధించిన జబ్బుల బారిన పడి పళ్ళు వదిలిపోతున్నాయో, పళ్ళు పోగొట్టుకుంటున్నారన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీని నుంచి బయటపడాల్సిన అవసరం, దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. చాలామందికి ఇప్పటికీ పళ్ళకు సంబంధించిన జబ్బులు ఉన్నాయని కానీ, లేదా నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారన్న విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. బ్రష్ చేస్తే చిగురుల నుంచి రక్తం రావడం అన్నది ప్రతి 5 మందిలో ఇద్దరికి ఉంటుంది. అలాగే నోటి దుర్వాసన అనే సమస్య చాలామందికే కనిపిస్తూ ఉంటుంది. చిగుర్ల కిందకి జారిపోతున్నట్టుగా అనిపించే సమస్య కానీ, లేకపోతే మరొకటి సమస్యలు చాలామందిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని జబ్బుగా గుర్తించకపోవడం వల్లనే ఈ సమస్యలు ముదిరిపోయి చివరికి డాక్టర్ దగ్గర చేరే సమయానికే అవి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటాయి. అందువల్ల ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. అందువల్లే మా పార్థ డెంటల్ 41 క్లినికుల్లో కూడాను, అంటే పార్థ డెంటల్ 3 రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, మొత్తం 41 క్లినిక్లు నడుపుతున్నాయి. వీటిన్నింటిలో కూడా 150 మంది డాక్టర్ల సాయంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో ఎంతో కొంత అవగాహన పెరగడంతో పాటుగా జబ్బులను ముందుగా గుర్తించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం వస్తుంది. మరీ ముఖ్యంగా యువతల్లో అయితేనేమి, మహిళల్లో అయితేనేమి కనీసపు అవగాహన పెరగడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవడం సాధ్యమవుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి రమేష్ గారు. సార్ నాది టూత్ లో మంచి పెయిన్ వస్తుంటుంది, బ్లడ్ వస్తుందండి బ్లడ్ చేసినప్పుడల్లా. మళ్ళీ మన ఎక్కువ చెవుల నుంచి రక్తం వస్తుంది. దాని గురించి తెలుసుకున్నామని కాల్ చేశాను. మళ్ళీ డాక్టర్ ఎందుకు కలవలేదు? కలిశాను, లాస్ట్ 4 months దాకా కలిశాను, మళ్ళీ కలవలేదు. ఏం చేశారు డాక్టర్ గారు మీకు? జస్ట్ చెక్ చేసి అది రాశారండి, సన్షైన్ అది పేస్ట్ చేంజ్ చేయమన్నారు. తర్వాత స్మూత్ బ్రష్ వాడమని చెప్పారు. ఈ బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం రావడం కానీ, నోటి దుర్వాసన కానీ, లేదా పంటికి సంబంధించిన నొప్పి అని ఏదైతే రమేష్ మీరు చెబుతూ ఉన్నారో, డెఫినెట్గా ఇవి మందులతో తగ్గేవి కాదు. లేదా మీరు పేస్ట్ మార్చడం వల్ల చాలామందికి ఉన్న అపోహం ఏంటి ఏమంటే, నోటి దుర్వాసన వస్తుంది లేదా బ్రష్ చేస్తే చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంది. ఇది మనం మామూలు పేస్ట్ వాడుతున్నాం కదా, మార్కెట్లో దీనికి మరించి ఖరీదైన పేస్ట్ కొనుక్కుందాం, లేదా మెడికేటెడ్ పేస్ట్ కొనుక్కుందాం, లేదా డాక్టర్ రాసి ఇచ్చిన పేస్ట్ కొనుక్కుందాం అంటే ఆ పేస్ట్ వాడేస్తే ఇవన్నీ తగ్గిపోద్దని అపోహలో ఉన్నారు. అట్లా జరగదండి ఎప్పుడు కూడాను. ఈ చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లన్నీ కూడాను డెఫినెట్గా చికిత్స చేయకుండా ఏ రకమైన పేస్ట్ మార్చడం వల్ల కానీ, ఏ రకమైన బ్రష్లు మార్చడం వల్ల కానీ, నోరు పుక్కిలించే మందుల ద్వారా కానీ, లేకపోతే చూయిన్ గమ్లు నమలడం వల్ల కానీ, ఆయిల్ పుల్లింగ్ల వల్ల కానీ, ఇంకేదన్నా సొంత ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ వల్ల తగ్గే అవకాశం లేనేలేదు. ఇంకొక నేను ఆయుర్వేదిక్ పౌడర్ అండి, ఈ పౌడర్ వాడితే చిగురు నుంచి రక్తం రావడం తగ్గిపోతుందండి, ఏదో దుర్వాసన పోతుందండి, చిగుర్లన్నీ గట్టిపడిపోతాయని కొంతమంది ఈ రకమైన ప్రచారంలో కూడా, ఇవి కూడా జరగవు. ఎటువంటి ఆయుర్వేదంలో కానీ, అలియోపతిలో కానీ, హోమియోపతిలో కానీ ఎక్కడ కూడాను దానంతరగా మందులు వాడినంత మాత్రాన చిగురు నుంచి రక్తం రావడమో, నోటి దుర్వాసన ఆగిపోవడమో, చిగురుల ఇన్ఫెక్షన్ దానంతకతే నయమైపోవడము ఎప్పటికీ జరగదు. దీనికోసం ప్రత్యేక చికిత్సలు తప్పనిసరిగా చేసుకోవాలి ఎవరైనా సరే. అందువల్ల నేను చెప్తాను, ఇప్పుడు పార్థ డెంటల్ క్లినిక్స్ 41 క్లినికుల్లో కూడా ఈ చిగుర్లకు సంబంధించిన ప్రత్యేక స్పెషలిస్టులు మీకు అందుబాటులో ఉన్నారు. పార్థ డెంటల్ అన్నింటిలో కూడాను
ప్రత్యేక లేజర్ టెక్నాలజీని మీకు అందుబాటులో ఉంచాం. ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి గాయం పడకుండా, ఎటువంటి రక్తస్రావం లేకుండా చాలా కంఫర్టబుల్గా చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ని సరిచేయడానికి ఈ లేజర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎవరు కూడా ఇటువంటి సొంత ప్రయత్నాలు చేసుకోకుండా ఇటువంటి సమస్యలు ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిసి డిస్కస్ చేసుకోండి మీ సమస్య గురించి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా పేరు బాలకృష్ణ అండి. పార్థ గారితో మాట్లాడదాం. చెప్పండి సార్. పార్థ గారు, నేను కుకట్పల్లి బ్రాంచ్, కేపీహెచ్పి బ్రాంచ్ లో 2011 లో నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో ఒక పన్ను బ్యాక్ సైడ్ ఉంటే దాన్ని ముందుకు ఇచ్చడానికి అనమాట. సో 2011 లో 1 year లో ట్రీట్మెంట్ అయిపోతుంది అని చెప్పారు. సో ఆ రోజు నుంచి డిఫరెంట్ డాక్టర్స్ మారడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఇంకా రిజాల్వ్ కాలేదన్నమాట ఇష్యూ. సో నేను ఆల్మోస్ట్ ఒక డాక్టర్స్ కి ఒక 10 times కంప్లైంట్ చేయడం జరిగింది. నాకు కేస్ షీట్ ఇవ్వమంది అడగడం జరిగింది. సో నాకు రిజల్యూషన్ రాలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ డిలే చేస్తూనే ఉన్నారు అన్నమాట. ట్రీట్మెంట్ అవుతుంది, చేస్తున్నాము, అది ఇది అంటున్నారు, కానీ ప్రోగ్రెస్ లేదు. ఆ పన్ను అయితే ముందుకు వచ్చింది, దానివల్ల ఒక 4 teeth తీసేయాల్సి వచ్చింది, అయింది, కానీ రిజల్యూషన్ రాలేదు. సో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలనేది. ఎనీడే నాకు అర్థం కాలేదన్నమాట. ఈ కంప్లైంట్ మీ దాకా ఎట్లా రావాలి అని. పార్థ డెంటల్ క్లినిక్స్లో కానీ ఎక్కడైనా సరే పంటికి సంబంధించిన సమస్యలు మొదలైన డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసే క్రమంలో అందరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు, అందరికీ ఒకే రకమైన సమయం కూడా తీసుకోదు. కొంతమందికి ఒకే చికిత్స చేస్తాం. ఉదాహరణకి క్లిప్పుల చికిత్స వేసామనుకోండి, మీకు క్లిప్పుల ట్రీట్మెంటు అందరికీ ఒకే రకంగా ఉండదు. అందాజుగా డాక్టర్గా చెప్పగలరు, ఏమంటే మీకు 1 సంవత్సరం పడుతుంది, మీకు ఒక 13 నెలలు పడుతుంది, 14 నెలలు పడుతుంది అని చెప్పగలుగుతారు. కానీ పూర్తిగా డాక్టర్ గారు ఇది ఆ రోజుకు కరెక్ట్గా నేను ముగించేస్తానండి అని చెప్పడం సాధ్యం కాదు ఈ డాక్టర్ గారు. ఎందుకంటే క్లిప్పుల చికిత్సలు కానీ, లేదా పళ్ళను ముందుకు వెనక్కు పెట్టడం కానీ, లేదా కృత్రిమ దంతాలు అమర్చే పద్ధతిలో కానీ ఎటువంటి చికిత్స అయినా సరే దాని ఫలితాలు శరీరతత్వం మీద కూడా ఎంతో కొంత ఆధారపడతాయి. వాళ్ళ అలవాట్ల మీద ఆధారపడతాయి, వాళ్ళు మెయింటైన్ చేసే విధానం మీద కూడా ఆధారపడతాయి. ఇటువంటి ఎప్పుడైతే ట్రీట్మెంట్ డిలే అవుతుంది, ఇప్పుడు పార్థ డెంటల్ క్లినిక్స్లో ఈ క్లిప్పుల చికిత్స కానీ, లేకపోతే పళ్ళను ముందుకు వెనక్కు తీసుకెళ్లే చికిత్స కానీ సుమారుగా ఒక 8,000 మంది పేషెంట్లకు చేస్తూ ఉంటాయి. 8,000 మంది ఈ 40 బ్రాంచ్ల్లో సర్వీస్ తీసుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఇది సుమారుగా 95% సక్సెస్తో మేము ఈ చికిత్సలన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. 100కు 100% రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాం. ఎవరికి కూడా చికిత్సలు చేసినప్పుడు తర్వాత మీకు ఇంకా రాదండి, మీకు కుదరదండి, మా వల్ల అవ్వదండి అని చెప్పే పరిస్థితి లేదు. ఒకరోజు లేట్ అయినా లేదా 3 నెలలు 6 నెలలు లేట్ అయినప్పుడు కూడా ఖచ్చితమైన నాణ్యమైన వైద్యాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. కాకపోతే పేషెంట్ ఎప్పుడూ కంగారుగానే ఉంటాడు. ఎందుకంటే పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. డాక్టర్ డెలివరీలో కొంత లేట్ అవుతూ అనడం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కూడా, ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఆ రకంగా ఉంటాయి కాబట్టి. అందువల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఎవరో ఆ డాక్టర్ గారిని కలిసి మీ సమస్యను 1కి 2 సార్లు మాట్లాడి అవగాహన పెంచుకోండి, ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోండి. ఇక ఒక డాక్టర్తో పార్థ డెంటల్ గొప్పతనం కూడా అదేనండి. మీరు ఎక్కడన్నా ఒక క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు, అక్కడ సాటిస్ఫై కాలేరు, అదే డాక్టర్తో మాట్లాడుకోవాల్సి వస్తుంది. పార్థ డెంటల్లో 150 మంది డాక్టర్లు, రకరకాల స్పెషలిస్టులు, రకరకాల హోదాల్లో, రకరకాల ఎక్స్పీరియన్స్లతో ఉంటారు. మీరు ఏ నిమిషంలో అయినా సరే ఒక డాక్టర్తో సాటిస్ఫై కాకపోతే వెంటనే ఆ parthadental.com అనే వెబ్సైట్కి మెయిల్ పెట్టినా, లేదా హైరార్కీకి దానిపైన ఉన్నటువంటి డాక్టర్లకు తెలియజేసిన వెంటనే మీకు డాక్టర్లను అదనంగా డాక్టర్లను ఇవ్వడము, లేదా దానికి మించిన సూపర్ స్పెషలిస్ట్ని ఈ డాక్టర్తో జోడించి మీ కేసును పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం కంగారు వద్దండి. నన్ను రీచ్ అవ్వడం కూడా చాలా సులభమే. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా నా ఈమెయిల్ ఐడి ఇస్తారు, నన్ను కూడా రీచ్ అవ్వచ్చు. ఎటువంటి కంగారు పడద్దండి. పార్థ డెంటల్లో ఉన్న ఏ పేషెంట్ కూడా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా పూర్తి బాధ్యత మాది. చక్కగా వాళ్లకు ట్రీట్మెంట్ చేసి వాళ్ళని ఆనందపరచడానికి మేమంతా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, రమేష్ గారు. నమస్తే మేడం. చెప్పండి, చెప్పండి ప్రాబ్లం రమేష్, చెప్పండి డాక్టర్ ఏమిటి గారు. సమస్య? మేము సార్ మరి ఒక 3-4 years బ్యాక్ నుంచి ఒక పన్ను
పిప్పల్ అయింది సార్. ఉమ్, అయితే అది బ్లేడ్ తో కోసాము. ఉమ్, ఉమ్. హలో, చెప్పండి సార్, వింటున్నాను, చెప్పండి. బ్లేడ్ తో కోసాము. దాంట్లో బ్లాక్ పొడి అట్లా వెళ్ళింది. ఇప్పుడు 3-4 years అవుతుంది. ఉమ్, అది అది దాంట్లో నుంచి ఇప్పుడు దుర్వాసన అలా ఇలా జరుగుతుంది సార్. అప్పుడప్పుడు పళ్ళల నుంచి రక్తం కూడా కారుతుంది. వేరే పళ్ళల నుంచి కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది సార్. మీకు పళ్ళు పగిలిపోయింది, లోపల విరిగిపోయింది, సమస్య ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, చిగురు నుంచి రక్తం కారుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నా సరే మీరు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు రమేష్ గారు. చాలామంది అపోహ ఏమిటంటే పళ్ళ జబ్బులు కేవలం పళ్ళు పోయేంత వరకే పరిమితం అవుతాయి. ఏమండి, చాలామంది వాదిస్తారు కూడా మాతో. ఏమండి, 1-2 పళ్ళు పోతే ఏమండి, మిగతా పళ్ళతో బాగా నమిలి తింటాను కదా అంటారు. 1-2 పళ్ళు దెబ్బతింటే ఏమండి, కొంచెం 1-2 పళ్ళు వదిలేకపోతే ఏమండి, మిగతా పళ్ళు ఉన్నాయి కదా వాటితో వాడుకొని ఉంటాను కదా అని కొంతమంది అంటారు. ఇది నిజం కాదు. పళ్ళ జబ్బులు కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం కాదు. పళ్ళ జబ్బుల వల్ల గుండె జబ్బులు వస్తాయి. పళ్ళ జబ్బుల వల్ల కిడ్నీ లివర్లు పాడవుతాయి. శరీర ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా నోటి ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలి. చాలామంది ఇప్పుడు పోదాంలే డాక్టర్కి, తర్వాత పోదాంలే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కాకపోతే ఇది నెల సంవత్సరాలు అట్లా గడిచిపోతూ ఉంటాయి తప్ప వీళ్ళు డాక్టర్ని కలవడం కానీ, సరైన టైం సలహాలు తీసుకోవడం కానీ, సూచనలు తీసుకోవడం జరగదు. అందువల్లనే భారత డెంటల్ క్లినిక్ ఈ అవేర్నెస్ కార్యక్రమం ఏదైతే చెప్పామో, ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 41420000 అని చూసారా, ఆ నెంబర్కు రిజిస్టర్ చేసుకున్న ఫ్యామిలీస్ అందరికీ కూడా మా వాళ్ళు స్పెషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఫ్రీగా కన్సల్టేషన్ ఇవ్వడం, అవసరమైతే డిజిటల్ కెమెరాలతో నోట్లో ఉన్న సమస్యల్ని మానిటర్ మీద చూపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, సమస్య మరీ పెద్దదిగా ఉండి పేషెంట్ నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళకు డెంటల్ స్కానింగ్ లాంటివి కానీ, లేదా దవడ ఎముకలు లేదా పళ్ళల్లో ఉన్న సమస్యల్ని సూక్ష్మంగా చూపించగలిగినటువంటి డెంటల్ స్కానింగ్ మిషన్లు, స్కానింగ్ లాంటి టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయాలనే ఒక ప్రోగ్రాం నడుస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే డెఫినెట్గా ఎందుకు చేయాలి ఇవన్నీ అంటే ప్రజలకు కనీసం వాళ్ళ నోట్లో ఉన్న సమస్యలు తెలియాలి. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, జబ్బున్న వాళ్ళు ఎలాగో వస్తారు, మా దగ్గర చికిత్స చేయించుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్తారు. కొంతమంది అలా కాకుండా ఎప్పుడు జబ్బు ఉందని తెలిసినా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొందరు. మరికొంతమంది ఏంది, జబ్బు ఉందనే తెలియదు వాళ్ళకి అవగాహన కూడా లేదు, ఇంకా అట్లాగే నిర్లక్ష్యం చేయదు. అది కూడా మంచిది కాదు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. దవడపళ్ళు కింది 2 ఇన్స్పెక్షన్ పిప్పళ్ళు అయినాయి. అది తీసి మళ్ళీ పెట్టచ్చా అని. కింది 2, మీది పైన 2. చాలామందికి అపోహ ఏమిటి, పిప్పి పళ్ళు వచ్చిందని డాక్టర్ దగ్గరికి పోతే పళ్ళు పీకేస్తాడనే భయం. అట్లా చేయరండి. పిప్పి పళ్ళు ఎంత నొప్పి పెడుతున్నా, ఎంత పెద్ద రంధ్రం ఉన్నా, లోపల ఎంత ఇన్ఫెక్షన్ ఉన్నా సరే పళ్ళు పీకించుకోవడం అనేది పాత పద్ధతి. పళ్ళు ఇప్పుడు వెంటనే పీకాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. ఆ పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేసి ఆ పంటిని జీవితకాలం కాపాడుకోగలిగిన టెక్నాలజీ ఈరోజు భారత డెంటల్లో మీకు అందుబాటులో ఉంది. సో ఏమాత్రం ఇబ్బంది లేకుండా లోపల ఇన్ఫెక్షన్ని తీసేసుకుంటే ఆ పన్ను ఉంటుంది కూడా, అంటే బాగా నమిలి తినడానికి ఉంటుంది, బాగా చూడ్డానికి కూడా న్యాచురల్గా కనిపిస్తుంది. అవసరమైతే ఫిల్లింగ్ చేయడమా లేదా ఆ పంటి మీద తొడుగు వేయడమా లాంటిది చేసి ఆ పన్ను హ్యాపీగా నమిలేలాగా చేసుకోవచ్చు. సో పన్ను పీకించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న భారత డెంటల్కి వెళ్ళండి. మా డాక్టర్తో కూర్చొని మీ సమస్య ఏంటో తెలుసుకోండి. అసలు తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేసుకోవాలో కనీస ఆలోచన వస్తుంది మీకు. డాక్టర్ గారు, చాలా మంది డెంటల్ ప్రాబ్లమ్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇందాక మీరు చెప్పారు, ఎందువల్ల అంటే అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? అసలు నిర్లక్ష్యం చేయడానికి కారణం వాళ్ళకు అంటే సమస్య ఉందని తెలిస్తే అప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే కొంత ఆలోచన చేయడమో చేస్తారు. సమస్య వాళ్ళకి తెలియలేదు అనుకోండి, అసలు ఆ సమస్య ఉందనే వాళ్ళకి తెలియలేదు అనుకోండి, ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్తారు? తెలియదు. అదే ప్రాబ్లం ఇక్కడ కూడా. ఇప్పుడు 90% మందికి సమాజంలో ఏదో రకమైన సమస్య ఉంటుంది. కానీ ఎంతమంది డాక్టర్ని కలుస్తున్నారు? కేవలం 5% మంది మాత్రమే డాక్టర్ని కలుస్తున్నారు. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి పోకపోతే వీళ్ళకి సమస్య గురించి అసలు తెలిసే అవకాశమే లేదు.
అందువల్ల ఈ అవగాహన కార్యక్రమాలు కానీ లేదా వీళ్ళని అవేర్నెస్ ఇవ్వడం కానీ లేదా చాలామంది పళ్ళ కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టాలండి, డాక్టర్ దగ్గరికి పోయి 100-200 రూపాయలకి కన్సల్టేషన్ ఇచ్చి మేము చెకప్ చేయించుకోవాలా, సలహాలు సూచనలు పొందాలా అని అడుగుతున్నారని చెప్పి అట్లా కాదని మీకు వీళ్ళకి అలవాటు కావాలా అని చెప్పి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు అందరికీ కుటుంబ సమేతంగా రమ్మన్నాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ వచ్చి మా స్పెషలిస్ట్తో కూర్చొని నాలెడ్జ్ పెంచుకోండి, ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోండి. వీళ్ళకి ఆ విధంగా అలవాటు అవుతుంది. అదేవిధంగా మామూలుగా చెబితే వినరు. ఏమయ్యా నిన్ను పంటలో రంధ్రాలు ఉన్నాయి లేదా చిగురుల్లో ఇలా ఇన్ఫెక్షన్ ఉంది అంటే అవే అవన్నీ ఏం లేవండి అంటారు. అందువల్ల ఆ డిజిటల్ కెమెరాలతో పెద్ద మానిటర్ల మీద మీ సమస్యను చూపించే టెస్ట్ డిజిటల్ కెమెరా టెస్ట్ అంటారు. అది కూడా ఫ్రీగా చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఉన్నాయని తెలుసుకునేలాగా చేస్తా ఉన్నాం. మరి కొంతమంది అయ్యా బాగా దెబ్బతినిందయ్యా, పళ్ళు ఊదిలేకపోతున్నాయి, చిన్న వయసు నీకు, తొందరగా పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్త పడాల్సిన అవసరం అంటే అబ్బాయి ఈ డాక్టర్ గారు అనవసరంగా చెప్తున్నారండి, వీళ్ళు ఏదో పేషెంట్లకి ఏదో అనవసరంగా ట్రీట్మెంట్ చేసేయాలని ఆత్రంలో ఇలా చెప్తున్నారు. ఇట్లాంటి అపోహలు కూడా ఉన్నాయి డాక్టర్ల మీద. అందువల్ల ఈ డెంటల్ స్కానింగ్ అన్నది ఎవరైతే నిజంగా సమస్య తీవ్రంగా ఉందో ఇబ్బంది పడుతున్నారో వీళ్ళకు డెంటల్ స్కానింగ్ అన్నది, అంటే స్కానింగ్లో ఏం తెలుస్తాయి, పై దవడ కింద దవడ నోట్లను 32 పళ్ళు ఈ జాయింట్తో సహా అన్నీ కనపడతాయి. అత్యాధునిక ఈ ఓపీజీ మిషన్స్ పార్థా డెంటల్ సొంతం. భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి టెక్నాలజీని ఈరోజు మేము ప్రొక్యూర్ చేసుకోగలిగినాం. ఈ డెంటల్ స్కానింగ్ లాంటివి కూడా వాళ్ళకు ఉచితంగా తీసి ఏమైనా నీకు చూసావా సమస్య ఎంత ఇబ్బందిగా ఉందో, దీన్ని సరైన టైంలో పట్టించుకోకపోతే నోట్లో పళ్ళు పాడవడమే కాదు శరీర ఆరోగ్యం కూడా పాడవుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా చేయడం వల్ల డెఫినెట్గా ఎంతో కొంత ఆలోచన మారుతుంది, వాళ్ళ జీవన సరళిలో మార్పు వస్తుంది, వాళ్ళు కొంత దంతవైద్యం పట్ల ఆలోచన పెంచుకుంటారనేది మా ఆలోచన. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా బ్రదర్ కి పండ్లు పుచ్చిపోయినాయి, రక్తం వస్తుంది, మొత్తం ఒక 2 ఉంటే పీకిచ్చినాం. అదే అండి తెలుసుకుందామని కాల్ చేసాను. ఎక్కడైతే చిగురు నుంచి రక్తం రావడం అన్న సమస్యను సీరియస్గా పట్టించుకోండి. ఓకే, అది పట్టించుకోకపోతేనే పళ్ళు వదులవుతాయి. చాలామంది ఏమంటే నాకు సంవత్సరం కింద బ్రష్ చేస్తే చిగురు నుంచి రక్తం వస్తుందండి, తర్వాత అది తగ్గిపోయిందండి. ఎందుకు తగ్గిపోయింది, నేను మార్కెట్లో మంచి పేస్ట్ తెచ్చుకొని వాడానండి, మంచి బ్రష్ వాడాను, లేదా అలానే ఆయుర్వేదం మందు వాడేశాను, దానివల్ల లేదా ఆయిల్ పుల్లింగ్ చేశాను, వెంటనే తగ్గిపోయింది అని అనుకుంటుంటారు. చిగురు నుంచి రక్తం రావడం అనే సమస్య ఒకసారి వచ్చిన తర్వాత తగ్గిపోయిందంటే దాని అర్థం ఏంటి, జబ్బు ముదిరిపోయింది అని అర్థం, జబ్బు తగ్గిపోయిందని కాదు. అట్లా అపోహపడకండి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ చిగుర్ల లోపల నుంచి లోపల ఎముక లోపలికి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం రావడం అనే సమస్య కూడా పోతుంది. సో పోయినంత మాత్రాన జబ్బు పోయిందని కాదు, లేదా మీరు వాడినటువంటి పేస్ట్ల ప్రభావం కాదు, మీరు వాడిన మందుల ప్రభావం కాదు, మీరు మార్చిన బ్రష్ ప్రభావం కూడా కాదు, లేదా మీరు సొంత వైద్యంతో చేసిన చికిత్స కూడా కాదు. అది జబ్బు ముదిరిపోయి లోపల ఎముక కూడా పాడైపోతుందని అర్థం. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఎవరు కూడాను. ఇక రెండో విషయం, ఎప్పుడైతే పళ్ళు ఊడిపోతాయో, 1-2 పళ్ళు ఊడిపోయినా, నోట్లో అన్ని పళ్ళు ఊడిపోయినా సరే తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకోవాలి. చాలామంది అంటారు ఒక పన్ను పోతే పోయిందిలే, మిగతా పళ్ళతో బాగా నమిలి తింటాను కదా అని వాదిస్తూ ఉంటారు. ఇది కూడా కాదు, పళ్ళన్నీ ఒక సెట్ లాగా ఉంటాయి, దాంట్లో నుంచి ఒక పన్ను తీసేస్తే సెట్ అంతా కదిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క పన్ను అయినా సరే, దవడ పన్ను అయినా ముందు ఏదైనా సరే, ఒక్క పన్ను ఊడిపోయినా సరే తప్పనిసరిగా కృత్రిమ దంతాన్ని అమర్చుకోవాల్సి ఉంది. పార్థా డెంటల్ ఈ 41 బ్రాంచుల్లో కూడా 3 రాష్ట్రాల్లో, తెలంగాణలో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే, బెంగళూరులో ఉన్న బ్రాంచుల్లో ఈ కృత్రిమ దంతాలు అమర్చడానికి కానీ, లేదా కృత్రిమ దంతాలు అమర్చడానికి ఇంప్లాంట్ అంటే అత్యాధునిక టెక్నాలజీ కోసం కానీ ప్రత్యేక స్పెషలిస్టులు ఉన్నారు. పార్థా డెంటల్ కోసం ఈ కృత్రిమ దంతాల తయారీ కోసం ప్రత్యేక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసుకున్నాం, అత్యాధునిక టెక్నాలజీని అందివ్వగలుగుతున్నాం. సో మీ ముఖానికి సూట్ అయ్యేలాగా, మీరు బాగా నమిలి తినేలాగా, మీ పళ్ళకు ఫిక్స్ అయ్యేలాగా ఈ ఆర్టిఫిషియల్ టీత్ని ఫిక్స్ చేసి చక్కగా అమర్చగలుగుతారు. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నేను పార్థ గారు. చెప్పండి అమ్మా, మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్ నా పళ్ళు దూరం దూరం ఉన్నాయి, సండు ఉన్నాయి సార్ పళ్ళకి. నీ వయసు ఎంతమ్మా? 26 ఉంది. ఓకే, ఈ మధ్య సందులు వచ్చినాయా, ముందు నుంచే ఉన్నాయి సందులు? నాకు పెళ్లి అయిన నుంచి ఉన్నది.
పిల్లలు పుట్టి నుంచి అయినాయండి. దూరం దూరం అయినాయి. ముందు దగ్గరనే ఉండే, అంతకుముందు బాగానే చక్కగా ఉండినా అంటే కొత్త ఉండే, ఇప్పుడు చాలా అయినాయండి. సో ఇది ఈ ఒక సందర్భం చూడండి. జరీనా గారు చెప్తున్నారు, ఆమె పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చిన్నగా ఉన్న పళ్ళ సందు పెద్దగా వచ్చేసిందని, పళ్ళు సందులు వచ్చేసి బాగా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. ఇది డెఫినెట్గా ఈమె నివారించి ఉండవచ్చు. పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టే సందర్భంలో గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా శరీరంలో హార్మోనుల హెచ్చుతగ్గుల వల్ల కానీ మరొక కారణం చేత కానీ దాని ప్రభావం చిగుర్ల మీద ఉండి ఆ చిగుర్ల వాపు కానీ లేదా చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో దీన్ని సరైన టైంలో పట్టించుకోవద్దు. ఎందుకంటే అప్పుడు వీళ్ళ ఆలోచన అంతా కూడా గర్భం మీద ఉంటుంది, పట్టించుకోరు పళ్ళ గురించి. అసలు నాకు ప్రెగ్నెన్సీతో ఉన్నాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ట్రీట్మెంట్ చేసుకోవచ్చో చేసుకోకూడదో అని వీళ్ళు అసలు వేరే ఏ ట్రీట్మెంట్కి వెళ్ళరు, డెంటల్ ట్రీట్మెంట్కి అసలు వెళ్ళరు. దాని ప్రభావంతో తర్వాత రోజుల్లో డెలివరీ అయిన తర్వాత కూడా వీళ్ళు ఆ పిల్లలతో ఉండిపోతారు సంవత్సరం 2 ఏళ్ళు. టిపికల్గా పిల్లలు అయిన తర్వాత 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు ఎత్తుగా వచ్చినట్టుగా తెలియడం, పక్కకు జరిగిపోవడం కానీ స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇది డెఫినెట్గా చిగుర్లలో కానీ ఉన్న ఇన్ఫెక్షన్ని పళ్ళు బలహీనపడడం వల్ల ఎడంగా రావడమే అనే క్లారిటీ ఉండాలి. ఈవిడికి ఈ విషయం ముందుగానే ఎవరన్నా చెప్పి ఉంటే ఈ సమస్య రాకుండా ఆపగలిగేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలి. చికిత్స చేయించుకుంటే 100% ఫలితాలు కూడా ఉంటాయి. అందుకని అవగాహన ముఖ్యము అంటాను నేను. అందరూ అడుగుతారు నన్ను, ఏమండి పార్థ డెంటల్ క్లినిక్స్లో పేషెంట్ల కోసం మీరు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారా, లేదా ఈ అవగాహన ఏ రకంగా ఉపయోగపడుద్ది మాకు అని అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్క సమస్యని, ఇప్పుడు ఈవిడ సమస్యని ఈమె పెళ్ళి కాకముందో లేకపోతే పెళ్ళి అయిన వెంటనేనో లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలోనో డాక్టర్ని కలిసి ఉంటే తర్వాత రోజుల్లో ఈ పళ్ళ మధ్య సందులు రావడమో లేదా మొహం షేప్ మారిపోవడమో పళ్ళెత్తుగా అయిపోవడం అన్న సమస్యని ఆపి ఉండవచ్చు కదా. అందువల్ల ప్రతి ఒక్కరికి అవగాహన కావాలని పార్థ డెంటల్ కోరుకుంటుంది. అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఉచితంగా అవగాహన కల్పించే కార్యక్రమం కానీ, వీళ్లకు డిజిటల్ కెమెరాల టెస్టులు కానీ, ఈ స్కానింగ్లు అవసరమైతే ఫ్రీగా తీసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం కానీ, ఈ 10-11 వేల మంది కుటుంబాలని ఈ 45 రోజుల్లో మేము చేసిన కార్యక్రమం ఫలితాలు ఇవే అంటారు. రాబోయే తరంలో లేకపోతే తర్వాత రోజుల్లో వీళ్ళ సమస్యలను పట్టించుకుంటారనే ఆలోచన. డాక్టర్ గారు, విజ్డమ్ టూత్ గురించి చాలా మటుకు అందరికీ నాలెడ్జ్ సరిగా లేదంటే విజ్డమ్ టూత్ అంటే అవసరం లేదు, అది వస్తే పీకించేసుకోవాలి, నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ మాత్రమే వాడతారు, మళ్ళీ డెంటిస్ట్ని కలవరు. సో దాని గురించి చెప్పండి. జ్ఞానదంతాలు అన్నవి చాలామందికి సరిగా రావట్లేదు ఈ మధ్య. ప్రతి 5 మందిలో ఒకరికి ఇది జ్ఞానదంతాలంటే ఏంటి, దవడలో చివరగా ఉన్న కింద పళ్ళని, దవడలో పై దవడలో చివరగా ఉన్న పళ్ళని జ్ఞానదంతాలు అంటారు. అవి సరిగా మొలవలేదనుకోండి, అవి ఇరుక్కుపోయి ఉన్నాయనుకోండి, తిన్న ఆహారం అంతా అక్కడ చేరిపోయి ఇన్ఫెక్షన్ రావడం కానీ, దానివల్ల విపరీతమైన నొప్పి, నోరు తెరవలేకపోవడం, గొంతు కింద నొప్పి వచ్చినట్టుగా ఇక్కడ గడ్డలకు కట్టడం ఏంటి, చెవు నొప్పి, తలనొప్పి వచ్చినట్టు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు చెబుతూ ఉంటారు. సో దీనికి కనెక్టెడ్గా ఇవంతా కూడా నాకు నొస్తున్నాయండి అని కూడా చెబుతూ ఉంటారు. దానికోసం న్యూరాలజిస్ట్నో లేకపోతే ఇంకొన్ని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందువల్ల ఇటువంటి ఎవరికైతే ఎక్కువ సార్లు చెవు నొప్పో, తలనొప్పో లేకపోతే దవడ కింద గడ్డల్లా కట్టి ఉంటాయో, ఇట్లా సమస్యలు ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా దయచేసి వీళ్ళందరూ కూడా ఆ ఓపీజీ అనే ఒక ఎక్స్రే తీసుకొని లోపల జ్ఞానదంతాలు ఇబ్బంది పడుతున్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. దాని ప్రెషర్తో కూడా అవి బయటికి మొలవలేక ఇరుక్కుపోయి ఉన్న సందర్భంలో ఆ క్రియేట్ అయిన ఒత్తిడి వల్ల కూడా ఈ చెవు నొప్పి, తలనొప్పి రావడం, ఈ రకమైన న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చినట్టుగా తెలియడం కానీ, అపోహపడడం కానీ, ఇన్ఫెక్షన్ల వల్ల ఫీవర్ వస్తూ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ జ్ఞానదంతాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి లేదా ఓపీజీ అని చెప్పాను, డెంటల్ స్కానింగ్ లాంటిది, వాడుక భాషలో డెంటల్ స్కానింగ్ అంటారు. ఆ ఓపీజీ తీసి లోపల ఉన్న పళ్ళు సరిగా మొలుస్తుందా లేదా అన్న విషయాన్ని వెరిఫై చేసుకొని వీలైతే దాన్ని పైన ఉన్న చిగురు తీసేయడమా లేకపోతే ఒకసారి శాంతం ఆ పన్ను తీసేయమని కూడా డాక్టర్ గారు చెప్తారు. దాన్ని తీసేయడం వల్ల ఎటువంటి జ్ఞానము పోదు, అది తీసేయడం వల్ల శరీరంలో ఎటువంటి నష్టము జరగదు, దవడ ఎముకలో ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి డాక్టర్ ఎలా చెబితే అలా చేయించుకోవడం మొత్తం. ఆ జ్ఞానదంతాలు ఇబ్బంది పెడుతున్న మామూలుగా అంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో వచ్చేస్తాయి. ఎవరికైతే రాలేదో వాళ్ళు వెంటనే స్కానింగ్ తీయించుకొని లోపల ఎక్కడ ఏమున్నాయో ఆ జ్ఞానదంతాలను వెరిఫై చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా కాలర్స్కి మంచి సజెషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ A6 న్యూస్.